నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. ఎంతోమందిని చూస్తుంటాం, తలలు పండిన వాళ్ళే రాజకీయ నాయకులుగా గుర్తిస్తుంటారు సమాజం కూడా. కానీ యంగ్ అండ్ డైనమిక్గా మరి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్గా మరి వారసత్వంతో తల్లిగారి తండ్రి గారి వారసత్వంతో రాజకీయంలోకి వచ్చి కౌన్సిలర్గా మరి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి రమణ గారి మణికంఠ గౌడ్. మరి అబ్రాడ్లో చదువుకొని మరి ఎందుకు రాజకీయంలోకి వచ్చారు, మరి ఈ కరోనా సమయంలో ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో కరోనా సమయంలో అంటే మీరు కౌన్సిలర్ అయిన తర్వాత కరోనా వర్షాలు రావటం మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఒక అబ్రాడ్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి కోసం ఇక్కడ జీవన విధానం ఎలా ఉంది ప్రస్తుతం? ఇక్కడ బాగానే ఉందండి. ఇక్కడ బాగానే ఉందండి. ఇక్కడ అంటే నేను చదువుకోవడానికి 2013లో బీటెక్ అయిపోగానే అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో నా మాస్టర్స్ చదువుకొని అక్కడ ఒక 3-4 ఇయర్స్ అలా జాబ్ చేశానండి. జాబ్ చేసి ఇక్కడ ఫాదర్కి కొంచెం బాగాలేకపోవడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. తర్వాత మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బాబాయ్ వాళ్ళు కానీ ఇట్లా వెల్ విషర్స్ అందరు కలిసి అది మీరు అడ్మినిస్ట్రేషన్లో ఓకే నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతాం మనము అన్నట్టు, డాడీ పేరుని అట్లా వేస్ట్ చేయొద్దు అన్నట్టు అంటే మనము పోయిన ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి నాకు వీలైనంత వరకు అడ్మినిస్ట్రేషన్లో ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండి నాకు తెలిసిన ప్రజలకు హెల్ప్ చేయాలని నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అట్లనే నన్ను 6th వార్డు ఓటర్స్ అందరూ, మా కింది బస్తీ ఇంకా చెక్ పోస్ట్లో ఉన్న ఓటర్స్ అందరూ నన్ను చాలా వాళ్ళ తమ్ముళ్ళలాగా లేకపోతే వాళ్ళ ఇంటి బాబులాగా ఇట్లా వాళ్ళు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటా నన్ను ఎలక్షన్స్లో కూడా అసలు ఇంత ఎఫర్ట్ లేకుండా నన్ను ఈజీగా గెలిపించారు మా డాడీ మీద ఉన్న ఒక నమ్మకంతో. సో అది కూడా నాకు కొంచెం బర్డెన్ లాగా అయిపోయింది. నేను ఇప్పుడున్న ఒక పొజిషన్కి వాళ్ళకి రెస్పాండ్ కావడానికి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. కానీ నాకు ఇప్పుడున్న వాళ్ళు మల్లారెడ్డి గారు కానీ, నరసింహారెడ్డి అంకుల్ కానీ, చైర్మన్ గారు కానీ, వీళ్ళందరూ డౌట్స్ వచ్చినా కానీ మన హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళకి వీలైనంత హెల్ప్ వాళ్ళు చేస్తుంటారు. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. అట్లనే నాకు వీలైనంత ప్రజలకు హెల్ప్ కావాలని చూస్తుంటాను. ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది మీ ప్రభుత్వం, పింఛన్లు ఇవ్వటం కానీ, షాదీ ముబారక్ లాంటివి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, అలా చూసుకున్నట్టయితే వితాంతు పింఛన్లు. సో ఇన్ని పింఛన్లు చాలామంది పెట్టిన మరి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఇది ఇప్పుడు ప్రభుత్వము ఎట్లా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉందండి. ఇప్పుడు మా వార్డులో ఎవరికైనా హాస్పిటల్కి, మా వార్డులో పవర్టీ లైన్ కానీ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎక్కువ ఉన్నాయి మా వార్డులో. సో ఎవరికైనా ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అనుకుంటే మాకు మల్లారెడ్డి సార్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఉన్న రిసిప్ట్స్ అన్నీ పెట్టుకొని అక్కడ నుంచి మనము ఆ సీఎం వాళ్ళ ఆఫీస్ నుంచి మేము పంపించడం జరుగుతుంది. సో సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఖర్చు పెట్టారు అనుకోండి, వాళ్ళకు 50,000 40,000 60,000 వస్తుంది. ఇంకా అది కాకుండా ఈ పెన్షన్లు యాక్చువల్గా లాస్ట్ 3 ఇయర్స్లో అప్లై చేసిన వాళ్ళకి ఇంకా ఎవరికి అప్రూవ్ కాలేదండి. కాకపోతే నేను ఎవరినైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని అప్లై చేయమంటున్నాను, కలిసినప్పుడు అప్లై చేయమంటున్నాను. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ అన్నీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఇంకా సీఎం గారు ఈ కౌంట్ చూసి ఎప్పుడు అప్రూవ్ ఇవ్వాలనుకుంటే అప్పుడు అప్రూవ్ ఇస్తారు. సో వీళ్ళ అప్లికేషన్స్ ఏం వేస్ట్ కావు, కొంచెం మనం టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుంటారని చెప్తుంటాను. ఇంకా ఈ షాదీ ముబారక్ కూడా వీళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే ఇట్లా వాళ్ళు అప్లై చేసుకునే ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ అప్లై చేస్తుంటే వాళ్ళకు కూడా బాగానే చాలామందికి వస్తుందండి. 1 lakh. ఏమైనా కూరగాయలు కానీ ఈ మధ్య కాలంలో మరి రైస్ కానీ పంచారా మరి ఈ యొక్క బిలో పావర్టీ వాళ్ళకి? నేను అంటే ఫస్ట్ మనకి లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు చాలా పంచామండి. అంటే నేను ఒక్కన్నాను కాదు, నేను పర్సనల్గా ఒక 60 క్వింటల్స్ నేను పంచితే ఇప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళు ఇట్లా మా యూత్ కానీ వాళ్ళు కూడా అందరు 10 క్వింటల్స్, లేకపోతే ఇట్లా యూత్ లీడర్స్ కూడా కొంతమంది మోనార్క్ అట్లా వాళ్ళు కూడా ఒక 30 క్వింటల్స్ ఇచ్చి లాస్ట్ టైం మేము దగ్గర 100 క్వింటల్స్ పైనే పంచాము. అది కాకుండా వెజిటేబుల్స్ ఇంకా కొంతమంది ఎవరైనా కావాలంటే కాల్ చేస్తుండేవారు, వాళ్ళకి అంటే మా వల్ల అయినంత మేము రెస్పాండ్ అయ్యేటోళ్ళమండి. ఇప్పుడు రీసెంట్గా అంటే అట్లేం లేదు, కానీ ఎవరైనా పర్సనల్గా ప్రాబ్లం ఉందనుకోండి,
ఇప్పుడు పవర్టీ లైన్లో ఉన్న ప్రజలు ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, అంటే నాకు ఎక్కువ రాలేదు కానీ ఒక 5-6 ఫ్యామిలీస్ దాకా కాల్ చేసినాయి. నాకు కాల్ చేసి ఇట్లా మాకు కొంచెం ఇబ్బంది ఉంది అంటే నేను వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఏమైనా అవసరమైతే మా ఫ్రెండ్ వాళ్ళ మెడికల్ షాప్ ఉంది, అక్కడ వెళ్ళి తీసుకోమంటాను. ఏమన్నా సామాన్ అవసరం ఉందంటే ఇక్కడ గౌస్ కిరాణా షాప్ అని ఉంటుంది మా దగ్గర, అక్కడ వెళ్ళి తీసుకోమంటాను. వాళ్ళు అంటే నాకు తెలిసిన షాప్స్కి పంపిస్తాను. సో దట్ వాళ్ళకి ఏమైనా ఇంకా మనీ ఏమన్నా అవసరమైతే ఇస్తానండి. అట్లా ఏమన్నా చేస్తాను. కానీ ఈ మధ్య ఈ సెకండ్ వేవ్లో ఎవరికి అంత ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. అవుట్ సైడర్స్కే మామూలుగా ప్రాబ్లం వస్తుంది. ఈసారి ఎక్కువ ఎవరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు కాబట్టి ఏమి ఎక్కువ పంచాల్సి రాలేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మీ కరోనాతోటి? ఇక్కడ చనిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా అనాథలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమైనా ఉందా? అట్లేం లేదండి, మా వార్డులో అట్లేం లేదు. అందరూ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక తాత ఉంటారు, ఆయన చనిపోయారు. ఇంకా ఇక్కడ ఇంటెంకల కూడా ఇట్లా ఉన్నారు. అట్లా బాగానే ఒక 5-6 మెంబర్స్, కొంతమంది హార్ట్ అటాక్ తోటి, కొంతమంది కరోనాతోటి అట్లా చనిపోయారు ఈ లాస్ట్ 1 మంత్లో. ఇంకా చాలామందికి పాజిటివ్ వచ్చి రికవర్ అయిపోయినారు. సో ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే, హెల్ప్ ఉంటే మాత్రం అడుగుతారు, కానీ నన్ను ఎక్కువ మాత్రం ఎవరు అడగలేదండి. సో మీ డివిజన్, మీ యొక్క వార్డులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి ఈ కరోనా కాకుండా? అయితే చాలామంది అనుకుంటారు బయట దేశాల్లో చదువుకోవాలని, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇండియాని బాగా డెవలప్ చేస్తారని వాళ్ళు ఒక అంటారు. మీరు బీటెక్ చేశారు కనుక ఎలా ఉంది? అంటే ఏమంటారు, యాక్చువల్గా ఇప్పుడు మన వార్డులో చాలా అంటే ఇప్పుడు చాలా తక్కువ డెవలప్మెంట్ ఉన్న వార్డ్స్లో మనది ఒకటి. అట్లాంటి డెవలప్మెంట్ ఏం లేదని చెప్పాను. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ పాతవి. కొన్ని దగ్గర కొత్తగా అప్గ్రేడ్ చేసినారు. ఇంకా మా గోదావరి వాటర్ ఉన్నాయి, ఇంకా మనకి రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. చెక్ పోస్ట్ లాంటి ఏరియాస్లో అసలు పాస్ట్ 30 years నుంచి ఎక్కువ డెవలప్మెంట్ ఏం లేదు. రోడ్స్ లేవు, వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. ఏమంటారు, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇట్లా రోడ్స్ కానీ ఏం లేవు. మొన్న స్ట్రీట్ లైట్స్ వేయించానండి. మొన్న మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి నేను చెక్ పోస్ట్లో వాటర్ లైన్ అనేది శాంక్షన్ చేయించాను. సో మేము ఈ 1 weekలో వాటర్ లైన్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తాం, మిషన్ భగీరథ వాటర్ లైన్. దాన్ని 20 lakhs పెట్టి ఆ లైన్ తీసుకోవడం జరిగింది. అది పనులు స్టార్ట్ అయితే ఇంకా మామూలుగా మనకి వచ్చే ఫండ్ నార్మల్గా అన్ని వార్డ్స్తో కలిపి వస్తుంది. డెవలప్ అయిన వార్డు, డెవలప్ కాని వార్డుకి ఈక్వల్ ఫండ్స్ వస్తున్నాయి. కానీ మేము వెళ్ళి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మల్లారెడ్డి గారి దగ్గర చెప్పి కొంచెం ఎక్కువ ఫండ్స్, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది అని తీసుకోవడం జరుగుతుంది. యూజువల్లీ పచ్చదనం విషయంలో ట్రీస్ యాక్చువల్గా వీళ్ళు మన మున్సిపాలిటీ నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారండి. నాటిన చెట్లన్నీ మాకు మామూలుగా ఇప్పుడు మా కింది బస్తీలు ఇక్కడ బ్యాంక్ కాలనీ, బృందావన్ కాలనీ కానీ ఎక్కడైనా సరే ట్రీస్ ఉన్నాయనుకోండి, ట్రీ గార్డ్స్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ మెయింటెనెన్స్ అనేది చేస్తారు. చేయకపోతే గిట పబ్లికే మాకు చెప్తారనమాట, వస్తలేరు, మెయింటెనెన్స్ చేస్తలేరు అని చెప్తే నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. కానీ చాలా ఎఫెక్టివ్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారండి. ఎలా ఉంది? పబ్లోకి వెళ్తారా? ఏంటిదండి, పబ్లోకి వెళ్తుంటారా? ఏమన్నా ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్ కూడా అలవాట్లేదండి అంతే. సో మరి ఒక యువ నాయకుడిగా మరి చదువుకునే వాళ్ళకి ఎలాంటి కోఆపరేట్ చేస్తారు, చదువుకున్న ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్? అవును, అంటే ఇప్పుడు యాక్చువల్గా బీటెక్, ఒకప్పుడు బీటెక్ చాలా తక్కువ మంది చదువుకున్నారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చాలామంది చదువుకున్నారు. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చదువుకున్నారు, కానీ జాబ్స్ లేవు. సో వాళ్ళు మామూలుగా నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ కాలేజెస్లో లెక్చరర్స్ లాగా చేస్తారు, కొంతమంది వాళ్ళ ఓన్గా ఇట్లా షాప్స్ పెట్టుకోవడం అట్లా చేస్తుంటారు. సో వాళ్ళకి ఇట్లా ఏమైనా ఎగ్జామ్స్ కొంతమంది రాసుకుంటుంటారు, ఇట్లా ఏమైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడితే. ఇంకా నాకు ఎవరైనా వచ్చి జాబ్స్ అడిగితే నా వీలైంది నేను ట్రై చేస్తానండి, నాకు తెలిసినవి ఏమైనా. సో మన తెలంగాణలోనే స్టడీ కొంచెం వెనకబడి ఉండటం వల్ల చూస్తూనే ఉన్నాం. మరి మీ యొక్క వార్డులో స్టడీ డెవలప్ అవడానికి కానీ, చదువుకునే వాళ్ళని కోఆపరేషన్ చేయడానికి కానీ మీరు ఒక హైయర్ స్టడీగా ఎలా ముందుకెళ్తారు? అంటే ఇప్పుడు మన వార్డులో యాక్చువల్గా ఎవరైనా చదువుకున్నారనుకోండి, నాకు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, వచ్చి నన్ను అడగడం అట్లా ఏం రాలేదు. ఉన్నా కానీ వాళ్ళకి అంటే వాళ్ళతో డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటారు కదా, చిన్నప్పుడు 5వ తరగతి చదువుకుంటే వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారు కదా, వాళ్ళ విషయంలో నేను ఇక్కడ మామూలుగా నాకు తిరుగుతుంటే ఎవరైనా చిన్నపిల్లలు కలుస్తారు, అడుగుతాను ఏం చేస్తున్నారు అంటే, ఈ 2 years నుంచి కొంచెం స్టడీ అనేది అటు ఇటు ఆగిపోయింది. కానీ మామూలుగా అయితే నేను ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాను. నా ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఇట్లా వాళ్ళు ఉంటే కూడా చెప్తాను, మీరు ఏదో ఒకటి కంటిన్యూ చేయండి అని చెప్తాను. ఇక్కడ కూడా కొంతమంది యూత్ ఉంటారు,
వాళ్ళు కూడా ఏమైనా ఇన్ కేసు డ్రింకింగ్ కానీ లేకపోతే కొంచెం వాళ్ళు డ్రింకింగ్ చెడ్డదని చెప్పాను, ఓవర్గా తీసుకొని వాళ్ళ లైఫ్ ఇప్పుడే కొంచెం ట్రాక్ తప్పు పడుతుంటే నేను వాళ్ళకి గైడెన్స్ అనేది చెప్తుంటాను, అంటే ఫ్రెండ్లీగా ఇట్లా. సో ప్రజలకు ఎప్పుడు ఇస్తారు సమయం? ఒక యువత కనుక ఎక్కువ ఏదో చేయాలని తపన ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది, మరి ఒక సమయం ఎప్పుడు ఇస్తుంటారు వాళ్ళకి? అంటే ప్రజలకి సమయం అంటే నేను ఇట్లా ఫ్రీ టైం దొరికినప్పుడు వెళ్తుంటాను. దానికంటే ముందు యాక్చువల్గా చాలా మంది దగ్గర నా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. వాళ్ళకి వాటిలో ఏమైనా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఫండ్స్ వచ్చేది ఖర్చు పెట్టడము, రోడ్లు వేపియడం అవి కాకుండా అవి చెప్తుంటారు. మనం తిరిగినప్పుడు మనకు మైండ్లో కూర్చుంటాయి. నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు మనము ఇంత బడ్జెట్ వచ్చింది, ఫస్ట్ ఇక్కడ ప్రయారిటీ ఉంది, ఇక్కడ ఇది పెడదామని ఆలోచిస్తాను. అది కాకుండా ఎవరైనా కానీ నాకు కాల్ చేస్తారండి. ఇప్పుడు వాటర్, కరెంటు, లేకపోతే ఏది రాకపోయినా సరే, లేకపోతే ఇంకేమైనా అవసరమైనా కానీ, ఇల్లు కట్టుకుంటున్నా ఏదైనా సరే నాకు కాల్ చేస్తారు. కాల్ చేసి చెప్తారు. సో యూత్ అనగానే 0% అవినీతి అని అంటుంటారు కదా, సో మీరు ఆ విషయంలో మీరు ఎలా ఉంటారు? నేను అంటే ఇది కరప్షన్ అంటే ఒకటి, అంటే వార్డ్ కౌన్సిలర్కి ఏ విషయాల్లో కరప్షన్ ఉంటుంది నాకు ఐడియా లేదండి. ఇంకోటి ఐడియా లేదు. కాకపోతే నా దృష్టి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఎవరినైనా వీలైతే ఇంకొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇంకొన్ని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి ఇంకొన్ని హెల్ప్ అయినా చేయబుద్ధి అవుతుంది, కానీ ఇట్లా అని ఉండదు. ఇన్ కేసు ఎవరైనా ఇట్లా అపార్ట్మెంట్స్ అలా కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని కూడా ఇప్పుడు నేను ఒకటే చెప్పేస్తాను, మిమ్మల్ని వేరే ఆఫీసర్లు కానీ ఎవరు కానీ వచ్చి ఏం అడిగినా కానీ ఏమి ఇవ్వద్దు, మీరు పర్మిషన్ ప్రకారం కట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే చిన్న ఆఫీసర్లు ఎవరైనా వచ్చినా చెయ్యరు, వచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి అని చెప్తాను. మామూలుగా మీరు అంటే మామూలుగా ఎంక్వైరీ చేసినా కానీ మీకు తెలుస్తుంది. రాజకీయంలోనే ఉంటారా, బిజినెస్ వైపు వెళ్తారా? అంటే బిజినెస్ అనేది సెట్ చేసుకోవాలండి, అది ఇంపార్టెంట్. రాజకీయంలో కూడా అంటే ఇప్పుడు నా పనితీరు బట్టి నన్ను ప్రజలు నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేస్తారో లేరో, లేకపోతే నేను చేయగలుగుతున్నా లేదా అనేది కూడా అనలైజ్ చేసుకొని ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటాను. మీకు ఇష్టం ఉందా? నాకు ఇష్టం ఉందండి, ఎందుకంటే ఇంతమందితోటి సోషలైజ్ కావడము, నేను చాలా సోషలైజ్ అయ్యే వ్యక్తిని. ఇంతమందితో సోషలైజ్ కావడము అంటే వాళ్ళకి ఒక హెల్ప్ చేసే ఇమేజ్లా ఉండడము, లేకపోతే వాళ్ళకి అంటే నలుగురికి ఉపయోగపడడం నాకు ఇష్టం అనమాట. ఫీవర్ సర్వే చేసిరా మీ యొక్క డివిజన్లో? ఫీవర్ సర్వే ఒక ఆశా వర్కర్స్ ఇంకా మా శానిటేషన్ ఇన్ఛార్జ్ భిక్షపతి గారు ఇంకా వాళ్ళు చేశారండి ఫీవర్ సర్వే. నాకు అప్డేట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఈ గల్లీ నుంచి ఈ గల్లీ వరకు చేసినాం సార్ అని. చెక్ పోస్ట్కి రాకపోతే కూడా వాళ్ళు కాల్ చేస్తే నేను అటు కూడా పంపించినాను. అయిపోయింది ఫీవర్ సర్వే. టాబ్లెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి. మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మా టీ తరఫున? మా వార్డు ప్రజలకి అది ఏం లేదు అంటే, సో ఈ కరోనా విషయంలో ఎలా ఉండదు, జాగ్రత్తగా ఉండదు? కరోనా విషయంలో అంటే ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది, కాకపోతే మనము ఇప్పుడు వీలైనంత తొందరగా మనం అందరము ఆపర్చునిటీ చూసి వ్యాక్సిన్స్ తీసుకుందాము. ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ కూరగాయలు లేకపోతే ఆటో డ్రైవర్స్, బిజినెస్ చేసుకునే వాళ్ళు, జనరల్ కిరాణా స్టోర్స్ వాళ్ళకి ఇప్పిస్తున్నాము ఈ 10 డేస్లో. అది అయిపోగానే నార్మల్ పబ్లిక్ అందరికి కూడా వ్యాక్సినేషన్స్ అనేది ఇప్పించదలుచుకున్నాము, సో దట్ ఇంకా థర్డ్ వేవ్ అట్లా మనం భయపడకుండా ఉండడానికి. సో కరోనా గురించి ఆల్రెడీ మనం చూసినాం కాన్సిక్వెన్సెస్, మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నా నమ్మకం అండి. సో చివరగా మీరు అనుకున్న అంశాలు మొత్తం మీ యొక్క 5 సంవత్సరాలలో డెవలప్ చేస్తారా? అంటే మ్యాక్సిమం కంప్లీట్ అవుతాయండి. ఇంకా కొత్తవి ఏమైనా ఉంటే కొన్ని కాకపోవచ్చు, ఎందుకంటే అప్పట్లాగా ఎట్లుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డు ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవంతా మా పెంకుటిల్లులు ఉన్నాయి మా వార్డులో, పెంకుటిల్లులు లేకపోతే పాతిల్లులు ఇప్పుడు కట్టుకుంటున్నారు. చిన్న రోడ్లు, చిన్న డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి. సో ఎట్లయితుందంటే వాళ్ళకి సేమ్ ఫండ్స్ వస్తున్నాయి, మాకు సేమ్ ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి రోడ్ అవసరం లేకున్నా రోడ్ మీద రోడ్ వేసుకుంటున్నారు. మాకు ఇప్పుడు రోడ్ అవసరం ఉన్నా, ఒక దగ్గర డ్రైనేజ్ అవసరం ఉన్నా ఆ ఫండ్స్ అనేది దొరుకుతలేవు. కాకపోతే మేము మా ట్రై అనేది మేము చేస్తున్నామండి. వెళ్ళి మల్లారెడ్డి సార్ని రిక్వెస్ట్ చేయడం కానీ, సార్ ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాటర్ లేకుండే చెక్ పోస్ట్కి, సార్ ఇక్కడ వాళ్ళకి డ్రింకింగ్ వాటరే లేవు సార్, ఇది ఒకటి మీరు చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఎంబడే పెట్టిపించారు. ఇట్లా మా ట్రై మేము చేస్తున్నాము. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, హోల్ పవర్ అతని దగ్గర ఉంటుంది. సో ఆయన ఇక్కడ ఈ వార్డు ఆల్రెడీ బాగుంది, ఈ వార్డు కొంచెం బాగాలేదు అని తెలుస్తుంది ఆయనకి. తెలిసినప్పుడు ఇప్పుడు మా ఇంటికి వచ్చిన రోడ్ మీరు చూశారు, చాలా గలీజ్ ఉంది. అది దానికి 35 lakhs ఎస్టిమేట్ అయింది మొత్తం సీసీ రోడ్ వేయాలంటే.
అది ఏమైందంటే అది ఏపీఎల్లేకపోతున్నాం, నలుగురు కౌన్సిలర్స్ ఉంటాము. కాకపోతే ఎవరికి వాళ్ళ వార్డులో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ఏపీఎల్లేకపోతున్నాం. అదే ఒక ఒక హెడ్ అనేది ఉన్నారనుకోండి, అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మున్సిపల్ కౌన్సిల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేము కూడా అడ్జస్ట్ అయ్యి అందరితోటి కలుసుకుంటే డిఫరెంట్గా మేము ట్రై చేస్తున్నామండి, నలుగురం కౌన్సిలర్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్ సార్. సో ఇదండి మరి మరి మొట్టమొదటిసారి కూడా మరి వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి రామన్న గారి మరి మణికంఠ గౌడ్ తన వార్డులో ఉన్నటువంటి సమస్యలు అవుతుంది, కరోనా విషయంలో చేసినట్టు సహాయ సహకారాలను మరి డెవలప్మెంట్ ఎక్కడో అబ్రాడ్లో చదువుకొని ఇక్కడికి వచ్చి ప్రజల సేవ చేయడం అనేది మరి రాజకీయంగా నేను ముందుకెళ్తాను, ప్రజలు నాకు ఎలాంటి మద్దతు ఇస్తే అలాంటి మద్దతు ముందుకెళ్తాను తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.